హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిపేర్ డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో బారా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మా మమ్మీ స్టైల్లో. బారా మసాలాకు కావాల్సిన పదార్థాలు: బొరుగులు తీసుకోవాలి, అలాగే టమోటాలు ఒకటి తీసుకొని చిన్నగా కోసుకోవాలి, ఎర్రగడ్డ ఒకటి చిన్నది, పసుపు కొంచెము, కారం కొంచెం, సాల్టు, కొత్తిమీర, అలాగే రసం పొడి కొంచెం వేసుకోవాలి దీంట్లో, అలాగే మిక్చరు, ఇవన్నీ తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి బొరుగులు వేసుకున్నాము. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. బారా మసాలా ఎలా చేసుకోవాలో మన వీడియోలో లాంగ్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఇవన్నీ. అలాగే పసుపు వేసేసుకున్నాం దీంట్లోకి, కారం వేసుకున్నాము, అలాగే సాల్ట్, కొత్తిమీర ఇది లాస్ట్లో వేసుకున్నాము గార్నిష్కి, టమోటాలు వేసేసుకున్నాము, ఇవి కూడా ఎర్రగడ్డ కానీ ఇవి వేసేసుకున్నాం, అన్నీ వేసేసుకున్నాం. అలాగే రసం పొడి కొంచెం వేసుకున్నాం, రసం పొడి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్నాము, చేతితోనే కలుపుకున్నాము. చేతితో కలుపుకుంటేనే మనకి ఇవన్నీ బాగా మసాలా అనేది పడుతుంది. మా పిల్లలకి బారా మసాలా అంటే చాలా ఇష్టము, అందుకు వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి చేతితో. బయట వాళ్ళు చేతితో కలపరు కదా, మా చేతితో కలిపితే తిన్నారని కలపరు వాళ్ళు, ఇలా గెంటుతో అలా అంటారనమాట. మనమైతే ఇంట్లోనే కదా చేసుకొని తినేది, ఇంట్లో కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలండి. బారా మసాలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? పిల్లలకి పెద్దలకి అందరికీ బారా మసాలా అంటే చాలా ఇష్టము. అందుకే ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. ఇలా చేసి పిల్లలకి పెట్టండి. ఇప్పుడు మిక్చర్ వేసుకున్నాం మనం దీంట్లోకి. చూడండి అంతే వేసుకున్నాం. అలాగే నిప్పట్లు 3 వేసుకున్నాం. ఇలా చించుకోవాలి. ఇలా చించేసుకొని వేసుకోవాలి. ఇవి కలుపుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు నా కొడుకు వస్తాడని స్కూల్ నుండి ఇప్పుడు చేస్తున్నాను. తింటాడు బాగా. బారా మసాలా అంటే చాలా ఇష్టం మనకి. నిమ్మకాయ వేయాలా? నిమ్మకాయ ఉంది. మా పాపని ఎందుకు అడిగా అంటే, ఏమో నిమ్మకాయ తినరు పిండితే అని, అందుకు అడిగానండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. వాళ్ళు ఏమన్నారు కాబట్టి పిల్లలు వేస్తున్నాను. ఎక్కువ పిండుకోద్దండి, చేదొస్తుంది. కొంచెమే దీంట్లోనే కొంచెం పిండుకోండి, ఒక కప్పులోనే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పిండిగాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా బారా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉన్నది కామెంట్ చేయండి. మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.